నమస్కారం అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 1.5 టమాటా, 4 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కాజు, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు పెరుగు, 1 స్పూన్ గరం మసాలా, 2-3 బిర్యానీ ఆకులు, 1 కొత్తిమీర కట్ట. నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. 6 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కావాల్సి ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. బాయిల్ చేసిన ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది ఎగ్ లోపలికి పోయి చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని ఎగ్స్కి ఇలానే ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. మీరు మళ్ళీ మళ్ళీ తినేలా అనిపిస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం కూడా 1 పావు స్పూన్ అంత కారం తీసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్, కారం, పసుపు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టి బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఎగ్స్ని వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఎగ్స్ వేరే బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం ఎగ్స్ను తీసేసి ఎగ్స్ పక్కకు పెట్టుకొని, మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి, ఆనియన్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఆనియను ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇది ఒక 20% ఫ్రై అయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా ఉంది కదా, ఆ టమాటాని తీసుకొని ఇందులో వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు చూద్దామండి, టమాటా ఆనియన్ చాలా మంచిగా మగ్గిందండి. ఇప్పుడు కాజు కూడా వేసుకుందాము. ఇందులో కాజు వేసుకొని కలిపేసి చల్లారనిద్దాము. ఇది చల్లారినాక మిక్సీలో వేసుకొని మిక్స్ బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఎగ్ ఫ్రై చేసిన ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు కూడా వేసుకోవాలండి, అది కూడా మిక్స్ అయ్యేలాగా కలపాలి. అంతా బాగా మిక్స్ అయ్యాక 1 గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ ఉండాలి కదా. ఎక్స్ట్రా 1 గ్లాస్ వాటర్ తీసుకొని అది మొత్తం ఈ విధంగా ఉడికినప్పుడు మనము 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు మనము ఎగ్స్ని వేసుకుందాము. ఎగ్స్ ఒక 2 మినిట్స్ ఉడకాలండి. ఇందులో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకొని అంతా కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి పైనుంచి. అంతేనండి, దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.